మార్చిలో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఎస్సీఆర్టీ వారి మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ మీద ఒక అవగాహన. మీరు మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా పాస్ కావాలి మరియు 50 మార్క్స్కు పైగా స్కోర్ సాధించాలి అనుకుంటే పరీక్షల్లో మీరు తప్పనిసరిగా చేయాల్సిన విషయాలు: మొదటిది, చివరి సెక్షన్లో 8 మార్క్స్ అన్ని ప్రశ్నలు మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 29, 30, 31, 32, 33 ఈ 5 ప్రశ్నలు తప్పనిసరిగా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్లో కనీసం 3 ప్రశ్నలు మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అవి క్వశ్చన్ నెంబర్ 21, 22 ఇంకా 28 అంటే గ్రాఫ్ క్వశ్చన్. ఇప్పుడు ఏవైతే క్వశ్చన్ నెంబర్స్ మనం అనుకున్నామో ఇవి అతి సులభమైన ప్రశ్నలుగా ఉంటాయి. మీరు తప్పనిసరిగా నేర్చుకోవచ్చు మరియు అటెంప్ట్ చేయగలుగుతారు. ఇంకా 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్లో 1 లేదా 2 డెఫినేషన్స్ మీకు ఉండవచ్చు. ఇలాంటి క్వశ్చన్ నెంబర్ 15లో ఇలాంటివి, లేదా ఈ రఫ్ స్కెచ్ డ్రా చేసే ప్రశ్నలు 1 మార్క్లో ఉంటాయి. వీటిని కూడా మీరు యాడ్ చేసుకుంటే 50 to 60 మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్స్లో మీరు క్వశ్చన్ నెంబర్ 29 గమనిస్తే ఇక్కడ రెగ్యులర్గా మనకు ఇర్రేషనల్ ప్రూఫ్స్ అడుగుతారు. ఈ ఇర్రేషనల్ ప్రూఫ్స్ రాసేటప్పుడు మీరు తప్పనిసరిగా అక్కడ కనబరచాల్సిన విషయాలు ఏమి అంటే √3 రేషనల్ నెంబర్గా కన్సిడర్ చేయడము ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ √3 = a/bగా రాయడము. ఇంకా ఏబీలు కోప్రైమ్స్ అని చెప్పడము, అంటే వాటికి 1 ఈజ్ ఓన్లీ ద కామన్ ఫ్యాక్టర్ అని సెంటెన్స్ రాయడము. తర్వాత మిడిల్ ఆఫ్ ద సొల్యూషన్స్లో మీరు 3 డివైడ్స్ a, అలానే 3 డివైడ్స్ b, ఇంకా 3 డివైడ్స్ బోత్ a అండ్ b అని తప్పనిసరిగా చెప్తూ చివరిలో దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ అని రాస్తూ సొల్యూషన్ ఎండ్ చేయగలిగితే మీరు 8 మార్క్స్ సాధించగలుగుతారు. ఇంకా క్వశ్చన్ నెంబర్ 30 కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఎక్కువగా పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ మీద ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మీరు పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అన్నప్పుడు P ఒక పాయింట్, Q ఒక పాయింట్, వేర్ P డివైడ్స్ 2:1 అండ్ Q డివైడ్స్ 1:2 ఇలా తీసుకొని ఫార్ములా రాస్తూ సబ్స్టిట్యూషన్ పాయింట్ A, పాయింట్ B వీటిని మీరు x1, y1 అలానే x2, y2, సో ఈ x1, y1, x2, y2 వేరియబుల్స్ నెక్స్ట్ m1:m2లను ఐడెంటిఫై చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి జాగ్రత్తగా చివరి వరకు మీరు సింప్లిఫై చేయగలిగితే 8 మార్క్స్ సాధించగలుగుతారు. లేదు, ఈ క్వశ్చన్ నెంబర్ 30 అంటే కోఆర్డినేట్ జామెట్రీలో మీకు కొన్నిసార్లు 4 పాయింట్స్ ABCD ఇస్తూ అది ఏ రకమైన క్వాడ్రిలేటరల్ను రూపొందించగలుగుతాము, లేదా the given 4 vertices forms which kind of quadrilateral అనే ప్రశ్న వచ్చినప్పుడు మీరు ముందుగా ఈ ప్రయత్నం చేయండి. కోఆర్డినేట్ సిస్టమ్ x యాక్సెస్, y యాక్సెస్ రఫ్గా డ్రా చేసుకొని ఈ ABCD పాయింట్స్ను మీరు ఐడెంటిఫై చేసి వాటిని జాయిన్ చేయగలిగితే అక్కడ మీకు ఈ క్వాడ్రిలేటరల్ అది ఏ టైప్ క్వాడ్రిలేటరలో మీకు కనిపిస్తుంది. దాని బేస్డ్గా మీరు 4 సైడ్స్ నెక్స్ట్ 2 డయాగనల్స్ ఫైండ్ అవుట్ చేసి ఇన్ కేస్ ఈ డయాగ్రామ్ బేస్డ్గా మనకి అది క్వాడ్రిలేటరల్ పారలాగ్రామ్ అని కన్ఫర్మ్ అవుతే AB వాల్యూకి ఈక్వల్గా CD వాల్యూ ఉంటుంది, BCకు ఈక్వల్గా AD వస్తుంది. అలానే ఈ AC, BDలు 2 డిఫరెంట్ డయాగ్రామ్స్గా ఫీల్ అవుతాయి. అంటే మనం ఆన్సర్ చేయడానికి ముందు అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్లో మనము ఈ రఫ్ స్కెచ్ ద్వారా గమనించవచ్చు. మీరు ఈ ప్రయత్నం చేస్తే క్వశ్చన్ నెంబర్ 30 ఆన్సర్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31లో మనకు టేక్ ఆఫ్ 52 కార్డ్స్ లేదు 2 డైస్ ఇలాంటి ప్రశ్నలు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ క్వశ్చన్స్లో ఈ 52 కార్డ్స్ టేక్ ఆఫ్ 52 కార్డ్స్ ఇచ్చినప్పుడు మీరు ఒకసారి రెడ్, బ్లాక్ ఆ పిక్చర్స్ డ్రా చేయండి. పిక్చర్స్ డ్రా చేయడం వల్ల మీకు ఏ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయం ముందుగా తెలుస్తుంది.
ఆ ఫుల్ డయాగ్రామ్ బేస్డ్గా మీరు ఆన్సర్ చేయగలిగితే ఇక్కడ 8 మార్క్స్ నెక్స్ట్ ఇంకొక 4 మార్క్స్లో కూడా ఒక కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఈ పిక్చర్ బేస్డ్గా ఆన్సరు సులభంగా చేయగలుగుతారు. తర్వాత చివరిలో మీరు రెగ్యులర్గా చేసే మిస్టేక్స్ ఏవి అంటే క్యాన్సిలేషన్. ఈ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చేయండి. క్యాన్సిలేషన్ మీకు సరిగా చేయలేమని అనిపిస్తే వాటిని అలా వదిలేసినా కూడా సరిపోతుంది. చివరిలో రాంగ్ ఆన్సర్ లేకుండా ఉంటుంది. అలానే మీకు ఈ 2 days క్వశ్చన్ ఇచ్చినప్పుడు కూడా ఒక టేబుల్ డ్రా చేయండి. అంటే టోటల్ ఎన్ఆఫ్ఎస్కు ఈక్వలెంట్గా మనకు ఒక టేబుల్ డ్రా చేస్తారు కదా, సో ఈ టైప్ టేబుల్ డ్రా చేసుకోండి. సో ఇలాంటిదే ఈ 52 కార్డ్స్ కూడా టేబుల్ డ్రా చేసుకొని మీరు ఆన్సర్ చేయగలిగితే క్వశ్చన్ నెంబర్ 31 మీరు సులభంగా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడ రెగ్యులర్గా మనకు స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్ ఇస్తారు. సో మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫార్ములాను బాగా హైలైట్ చేస్తూ మీను, మీడియను, మోడ్ ఫార్ములాను బాగా హైలైట్ చేస్తూ నెక్స్ట్ ఈ సబ్స్టిట్యూషన్స్ వరకు కరెక్ట్గా రాస్తూ నెక్స్ట్ సింప్లిఫికేషన్ విషయంలో మీరు ఈ A+L+ వాల్యూస్ చివరి స్టెప్ వరకు తీసుకురండి. అంటే ఈ సెకండ్ పార్ట్లో వచ్చే వాల్యూని మనం లాస్ట్ బిఫోర్ స్టెప్లో ఎల్కు లేదా ఏకు యాడ్ చేయాలి అంతే. కానీ ఇక్కడ ఏ వాల్యూ ఎల్ వాల్యూని క్యాన్సిలేషన్లోకి ఎప్పుడు కన్సిడర్ చేయొద్దండి. అలానే ఈ పార్ట్ మీరు సింప్లిఫై చేయడం జాగ్రత్తగా చేయగలిగితే మీరు 8 మార్క్స్ సాధించగలరు, లేదా ఒక హాఫ్ మార్క్ లేదా 1 మార్క్ మిస్ అవుతారు. సో సబ్స్టిట్యూషన్ తర్వాత ఉండే స్టెప్స్ ఏ ఎల్ను ఇన్వాల్వ్ చేయకుండా ఈ వాల్యూని మీరు సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 33 క్వశ్చన్. ఈ 33 క్వశ్చన్ గ్రాఫ్ మీరు ఇలా కొన్ని స్టెప్స్ గుర్తుంచుకోండి. అవి గివెన్ ఈక్వేషన్స్ ముందుగా రాయండి, ఇది ఫస్ట్ స్టెప్గా. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అలాంగ్ x యాక్సెస్ అండ్ y యాక్సెస్. సో ఇవి ఫైండ్ అవుట్ చేయండి. వీటికి x0 వాల్యూ బేస్డ్గా y వాల్యూ, నెక్స్ట్ y0 బేస్డ్గా x వాల్యూతో మీరు ఆన్సరు రన్ చేయండి. ఆ తర్వాత చక్కగా గ్రాఫ్ డ్రా చేయండి. నెక్స్ట్ ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ స్కేల్ మెన్షన్ చేయండి. చివరిగా సొల్యూషన్ రాయండి. అయితే ఈ సందర్భంలో మీకు ప్యారలల్ లైన్స్ రావచ్చు, లేదు కోఇన్సిడెంట్ లైన్స్ కూడా రావచ్చు. అది మీరు బిగినింగ్లోనే ఈ కండిషన్ చెక్ చేసుకొని A1/A2 ఈక్వల్ టు B1/B2 ఆర్ నాట్, అండ్ ఫర్దర్ ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ ది ఈక్వల్ టు C1/C2 ఆర్ నాట్, ఇది వెరిఫై చేసి అవి ఏ టైప్ ఈక్వేషన్స్ గ్రాఫ్ రిప్రజెంటేషన్లో ముందుగా తెలుసుకొని అయినా మీరు ఆన్సర్ చేయండి. అయితే ఈ స్టెప్స్ తప్పనిసరిగా ఫాలో కండి. ఇలా మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు వీటితో లింక్ ఉండే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ మీరు ప్రాబబిలిటీ నుంచి ఆన్సర్ చేయగలరు. తర్వాత 22 స్టాటిస్టిక్స్ ఫార్ములా నుంచి ఒక 4 మార్క్స్ ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకాస్త సులభంగా ఉండే గ్రాఫ్ క్వశ్చన్ నెంబర్ 28లో మీరు పారాబోలా క్వశ్చన్. ఇందులో రెగ్యులర్ క్వశ్చన్స్ తెలుసు మీకు, ఆ రెగ్యులర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అయితే ఏ 4 క్వశ్చన్స్ అడిగారో ఒకసారి చూడండి. అంటే నేమ్ ఆఫ్ ద గ్రాఫ్ అడగవచ్చు, మీరు పారాబోలాని ఆన్సర్ చేస్తారు. ఆ తర్వాత నంబర్ ఆఫ్ జీరోస్ అడిగారా, నెక్స్ట్ లేదా ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అడిగారా, లేదా సమ్ ఆఫ్ జీరోస్ అడిగారా, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అడిగారా, లేదా ఈక్వేషన్ ఆఫ్ ద గ్రాఫ్ అడిగారా, టైప్ ఆఫ్ పాలినామియల్ అడిగారా, ఇలా డిఫరెంట్ 7-8 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రిపేర్ అవుతూ అక్కడ ఎగ్జామ్లో ఏ 4 క్వశ్చన్స్ ఇచ్చారో వాటికి ఆన్సర్ చేస్తే బెటర్. ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్లో మీరు కొన్ని రఫ్ స్కెచ్ డ్రా చేసే క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేయండి. ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్లో సమ్ డెఫినేషన్స్, ఇంకా ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని మీరు కాస్త మీ నాలెడ్జ్తో సొంతంగా రాసినా కూడా అవి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని తప్పనిసరిగా ట్రై చేయండి. ఇంకా మీరు ఈ మ్యాచింగ్ క్వశ్చన్స్ ఇస్తే 1 మార్క్లో మ్యాచింగ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకు ఈ సాలిడ్కి సంబంధించిన క్వశ్చన్స్లో ఒకటి సులభంగా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు వాల్యూమ్ ఉన్నప్పుడు ఇక్కడ డిగ్రీ 3 ఉండే ఫార్ములా, అంటే 3 వేరియబుల్స్ ఉంటాయి. డిగ్రీ 3 ఉండే ఫార్ములా ఇట్ రిప్రజెంట్స్ వాల్యూమ్. నెక్స్ట్ టీఎస్ఏలో టీఎస్ఏకు ఫార్ములా కాస్త బిగ్ సైజు,
సిఎస్ఏ స్మాల్ సైజు అంటే జనరల్ థింగ్స్గా, వాల్యూమ్కు డిగ్రీ 3 ఉండే ఫార్ములా, టీఎస్ఏకు బిగ్ సైజ్ ఫార్ములా, సిఎస్ఏకు స్మాల్ సైజ్ ఫార్ములా ఉంటుంది అని గుర్తుంచుకోగలిగితే మీరు ఇక్కడ మ్యాచింగ్ కరెక్ట్గా చేయగలుగుతారు. ఇంకా ప్రాబబిలిటీ నుంచి రెగ్యులర్గా మనకు ఈ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ బేస్డ్గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అంటే ఒకవేళ పి ఆఫ్ ఈ ఇస్తూ పి ఆఫ్ ఈ బార్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 0.35, పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇలా ఇచ్చారనుకోండి, మీరు చక్కగా 1.00 నుంచి 0.35ను సబ్ట్రాక్ట్ చేయండి. ఇలా ఇది గుర్తుంచుకొని దీన్ని జాగ్రత్తగా మైనస్ చేయండి, మీరు రైట్ ఆన్సర్ అక్కడ తీసుకోవచ్చు. ఇంకా ఈ స్టార్టింగ్ 1 మార్క్ క్వశ్చన్స్ రెగ్యులర్గా మనకు ఎల్సిఎం, హెచ్సిఎఫ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ పాలినామియల్స్లో జీరో ఆఫ్ పాలినామియల్, ఇవి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ థర్డ్ క్వశ్చన్ ఒక జనరల్ క్వశ్చన్ ఇస్తారు, అందులో మనకు డిగ్రీ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. అంటే లీనియర్ అన్నప్పుడు డిగ్రీ 1, నెక్స్ట్ క్వాడ్రటిక్ అన్నప్పుడు డిగ్రీ 2, క్యూబిక్ డిగ్రీ 3, ఇలా డిగ్రీ అన్నప్పుడు అక్కడ ఉన్న వేరియబుల్కు హైయెస్ట్ పవర్ అని గుర్తుంచుకోవడము, హైయెస్ట్ పవర్ ఆఫ్ టర్మ్ ఇలా గుర్తుంచుకొని మీరు ఈ డిగ్రీ ఫిక్స్ అవుతూ, ఇంకా అందులో మనకు కాన్స్టాంట్ ఫిక్స్ చేసి లేకుంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫిక్స్ చేసి ఒక జనరల్ క్వశ్చన్ ఇస్తూ ఉంటారు. మీరు ప్రయత్నం చేస్తే అది తప్పనిసరిగా మీరు ఆన్సరు చేయగలుగుతారు. ఇంకా మీరు ఈ ఫిఫ్త్ క్వశ్చన్ మనకు అసర్షన్ రీజన్. ఈ అసర్షన్ రీజన్ను 2 విడివిడి ప్రశ్నలుగా చూడండి. అసర్షన్లో ఒక రిజల్ట్ ఉంటుంది, రీజన్ అనేది ఆ రిజల్ట్కు సపోర్ట్ చేస్తుందా లేకుంటే అది ఇంకొక సపరేట్ రీజనా అనేదాన్ని మీరు కాస్త అనలైజ్ చేయగలిగితే ఇక్కడ ప్రశ్నకు సమాధానం మీరు రాయగలుగుతారు. తర్వాత ట్రయాంగిల్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, అది ఒక డయాగ్రామ్ బేస్డ్. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్, అది థీరం బేస్డ్ కాబట్టి మీరు ఆ ఫార్ములా బేస్డ్గా ఆన్సర్ చేయవచ్చు. కొన్నిసార్లు ఇక్కడ మీకు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద క్వశ్చన్ ఇస్తే వాళ్ళు మెన్షన్ చేసిన ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్ ఏబీసీ, నెక్స్ట్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఇచ్చారనుకోండి, వాటిని ఒకసారి డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఈ కరెస్పాండింగ్ వర్టిసెస్ను ఐడెంటిఫై చేసి అప్పుడు రిజల్ట్ కోసం ట్రై చేయండి, మీరు ఇక్కడ ఆన్సరు సులభంగా చేయగలుగుతారు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6లో డయాగ్రామ్ వల్లే ఇస్తే డయాగ్రామ్ బేస్డ్గా మీరు ఆన్సర్ చేయవచ్చు. అక్కడ మనము థేల్స్ థియరం అప్లై చేస్తాం. అలా కాకుండా సిమిలారిటీ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ మీద క్వశ్చన్ ఇస్తే అక్కడ ఏం చేయాలంటే కరెస్పాండింగ్ వర్టిసెస్ని ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కు మీరు ఆన్సరు చేయగలుగుతారు. ఇంకా ట్రిగ్నామెట్రీలో ఎక్కువగా రిజల్ట్ ఓరియంటెడ్ అంటే వాల్యూ టేబుల్ ఉంటుంది కదా, మనకు సైన్ తీటా వాల్యూ అటు 0 degrees, 30 degrees, 45 degrees, ఈ టేబుల్ డ్రా చేసుకొని ఈ క్వశ్చన్ని ట్రై చేయగలిగితే మీరు 2 క్వశ్చన్స్కి ఈ టేబుల్ ద్వారా మీరు ఆన్సరు తీసుకోవచ్చు. ఇంకా ఈ 2 మార్క్స్లో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫిక్స్డ్ క్వశ్చన్గా ఉంది. దీని ఫార్ములా వరకు మీరు కరెక్ట్గా రాసే ప్రయత్నం చేస్తే k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ ax ప్లస్ ab, ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ఇక్కడ మీరు ఆన్సరు తప్పకుండా చేయగలుగుతారు. ఈ సర్ఫేస్ ఏరియాస్ వాల్యూమ్స్ నుంచి మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు అక్కడ ఈ క్వశ్చన్లో ఉన్న ఆర్టికల్ ఏదైనా నెక్స్ట్ సాలిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పిక్చర్ డ్రా చేయడం అనేది మీరు తప్పనిసరిగా చేయండి. నెక్స్ట్ వర్కింగ్ రాయడము, నెక్స్ట్ మెజర్మెంట్స్ రాయడము, నెక్స్ట్ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవడము, నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయడము, సింప్లిఫై చేయడం, ఇలాంటి ప్రొసీజర్ మీరు ఫాలో అయితే కరెక్ట్ ఆన్సర్ వెళ్తారు. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24 చూసారు కదా, ఈ 24లో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తూ ఫైండ్ k అనే వాల్యూ ఇస్తూ ఉంటారు. ఈ ఫైండ్ k వాల్యూ ఎక్కువగా ఈ రూట్స్ ఈక్వల్, 2 రూట్స్ ఈక్వల్ అనే కండిషన్తో ఇస్తారు. సో అక్కడ మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఏబీసీ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ b² - 4ac వాల్యూ 0కి ఈక్వేట్ చేసి
మీరు కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఈ డిస్క్రిమినెంట్ 0 కండిషన్ బేస్డ్గా మీరు కే వాల్యూకు ట్రై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నెంబర్ 27. ఇక్కడ మనకు ఈ సర్కిల్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 2 టాంజెంట్స్ ఈక్వల్ అని ఇలాంటి ప్రశ్నలు ఒక 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీరు ఈ క్వశ్చన్ సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా ఇక్కడ లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ మీద కూడా క్వశ్చన్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వాళ్ళ క్వశ్చన్ ఏదైనా ఇవన్నీ అక్కడ నుంచి మనము A1, A2, A3లను ఐడెంటిఫై చేయగలమా, నెక్స్ట్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలమా, నెక్స్ట్ AN వాల్యూ ఇవి ఏవి ఇచ్చారు, ఏవి ఫైండ్ అవుట్ చేయాలి, లేదా ఈ క్వశ్చన్ SN రిలేటెడా అంటే ఇందులో AN SN ఫార్ములా రాస్తూ A1, A2, A3 డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడము, లేదు N ఫైండ్ అవుట్ చేయడము, వీటి చుట్టూనే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఈ 2 ఫార్ములాస్ నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. వీటి బేస్డ్గా మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇలా మీరు ఈ 3 మోడల్ పేపర్స్లో ఆ క్వశ్చన్ నెంబర్ రిలేటెడ్ ఆ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ ఇచ్చారో ఆ మోడల్స్ ప్రతిదీ తప్పనిసరిగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మీరు 100 మార్క్స్కు ప్రయత్నం చేయవచ్చు.